హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. సూర్యాపేట జిల్లా దూరజ్పల్లి పెద్దగట్టు జాతరకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. జాతరకి వచ్చే భక్తులు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జాతీయ రహదారిపై ఆంక్షలు విధించారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. యాదవుల ఆరాధ్య దైవం పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ఈ జాతర సందర్భంగా భక్తులకు వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సూర్యాపేట జిల్లా పోలీసులు హైవేపై ఆంక్షలు విధించారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉన్నటువంటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఆంక్షలు విధించారు. దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు, మనం ప్రస్తుతం ఏదైతే దురాజ్పల్లి సూర్యాపేట సమీపంలో ఉన్నటువంటి దురాజ్పల్లి పెద్దగట్టు జాతర వద్ద ఉన్నాం. ఇప్పటికే అధికారులు ఏదైతే పోలీసు అధికారులు ప్రత్యేకంగా ఈ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడంతో కొంత ట్రాఫిక్ని అయితే డైవర్ట్ చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ డైవర్షన్తో పాటు ఇక్కడ ఈ జాతర సందర్భంగా 5 రోజుల పాటు జరిగే జాతర సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఏ రకంగా బందోబస్తు ఏర్పాటు చేశారనే విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు సూర్యాపేట డిఎస్పీ రవికుమార్ ఉన్నారు. చెప్పండి, 5 రోజుల పాటు జరిగే ఈ జాతర సందర్భంగా ఎటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ ఆంక్షలు విధించారు మీరు? ముఖ్యంగా మనకు ఇది నేషనల్ హైవే 65 ఉన్నది కాబట్టి మనకు హైదరాబాద్ విజయవాడ టు హైదరాబాదు వీటిని డైవర్షన్ చేయడం జరిగింది. విజయవాడకు వెళ్ళేటి నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా మళ్లించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కు వెళ్ళేటి కూడా హుజూర్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్పల్లికి మనం మళ్లింపజేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్కి వచ్చేసి మనకు ఏదైతే ఖమ్మం ఉన్నాయో వాటిని కొత్త ఖమ్మం రోడ్ మీదుగా మళ్లించడం జరిగింది. ఈ టౌన్లోకి వచ్చేటివి కూడా మనం చిన్న ఇక్కడ స్వామినారాయణ గురుకుల స్కూల్ అని ఉంది, అక్కడ ఒక మట్టి రోడ్ ఉంది. ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే మళ్ళీ మనకు ఖమ్మం రోడ్ వస్తుంది, అక్కడ మళ్లించడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ట్రాఫిక్ను డైవర్ట్ చేయడం. ముఖ్యంగానైతే ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళనే మనం అలో చేస్తున్నాం, వేరే వాళ్ళని అలో చేస్తున్నాం. చిన్న విలేజెస్ ఉన్నాయి, వాళ్ళకు మాత్రం వాళ్ళను అలో చేస్తున్నాం మనం. థ్యాంక్ యూ. మొత్తం మీద ఈసారి పెద్దగట్టు 5 రోజుల పాటు జరిగేటువంటి పెద్దగట్టు జాతర సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ డైవర్షన్ అంటే వాహనదారులకు భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళే వాహనాలు మాత్రం కోదాడ, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్పల్లి మీదుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాహనాలు మాత్రం నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా విజయవాడ మళ్లిస్తున్నట్టు డిఎస్పీ చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఈ సందర్భంగా 2000 మంది పోలీసులను వినియోగించడంతో పాటు షీ టీమ్స్లను కూడా ప్రత్యేకంగా వినియోగిస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఈ 18వ తారీఖు వరకు కూడా ఇదే రకమైనటువంటి ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయని చెప్తున్నారు. అవసరమైతే మరొక 2 రోజులు కూడా పొడిగించే అవకాశం ఉన్నట్టు డిఎస్పీ రవికుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, దురాజ్పల్లి.